पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः నిన్న మనం నాడుల గురించి చదువుకుంటున్నాం. దాని గురించి నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు చదువుకుందాం మనం. అది 6th పాయింట్. 5th పాయింట్ దాకా నిన్న మనం చదువుకున్నాం. The nadis in the physical body correspond to the life or spirit aspect. The nerves are the correspondence to the soul or quality aspect that which demonstrates as their united externalization is the endocrine system which corresponds to the form or matter aspect. These three, the nadis, the nervous system, and the glands, are the material correspondence to the three divine aspects. They are esoterically responsive to these three aspects, and they make the man upon the physical plane what he is. సో మనలో నాడులు, తర్వాత నెర్వ్స్ని నరములు అని అంటాం మనం. ఈ నరములు అనడంలో కొందరు వాటిని వెయిన్స్గా కూడా అర్థం చేసుకుంటారు. వెయిన్స్ వేరు, నెర్వ్స్ వేరు కదా. సో అందు గురించి మనం క్లాస్లో నెర్వ్స్ అనే మనం సంబోధించుకున్నాం. సో నాడీస్, నెర్వ్స్, తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్, ఈ మూడు కూడా మనలో స్పిరిట్, సోల్, మ్యాటర్ ఆస్పెక్ట్గా చెప్పారు. నాడీస్ అంటే స్పిరిట్ ఆస్పెక్ట్గా చెప్పారు. మన యొక్క నర్వస్ సిస్టమ్ మన యొక్క సోల్ ఆస్పెక్ట్గా చెప్పారు. తర్వాత మన యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇవన్నీ కూడా మన యొక్క మ్యాటర్ ఆస్పెక్ట్ అన్నటువంటిదిగా, అంటే వీటికి వాటికి కరస్పాండెన్సెస్ ధ్యానం చేస్తే మనకి ఏమవుతుందంటే స్పిరిట్ ఆస్పెక్ట్ తోటి మనకి అనుసంధానం జరుగుతుంది. ఈ రహస్యాలే మనకి కాస్మిక్ ఫైర్లో కూడా ఇచ్చారు. కాస్మిక్ ఫైర్లో మనకి ఈ ఫిజికల్ ప్లేన్ 7 ప్లేన్స్లో 7 సబ్ ప్లేన్స్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్ని మనలో ఉండేటువంటి 7 ప్లేన్స్కి లింకప్గా చెప్తారు. సో అందులో ఈ ఈథరిక్, అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్, ఆ మూడు కూడా మన ఒక ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్గా చెప్పి ఈథరిక్లో ఉండేటువంటి 4 సప్లైన్స్లో ఫస్ట్ సప్లైన్ అంటే కింద నుంచి వెళితే సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్ తర్వాత ఉండేటువంటి ప్లేన్, దట్ ఈస్ ద 4th ప్లేన్. సో దట్ కరస్పాండ్స్ టు ద బుద్ధిక్ అండ్ ద నెక్స్ట్ సప్లైన్ కరస్పాండ్స్ టు ద ఆత్మిక్ అంటారు అన్నమాట. సో వీడు ఎప్పుడైతే ఎథరిక్ ప్లేన్స్లో పెడతాడో వీడికి ఆత్మిక్ ప్లేన్ తోటి వీడికి అనుసంధానం ఏర్పడిపోతుంది అన్నటువంటి రహస్యాలు కూడా అక్కడ కొంతవరకు మనకి ఇస్తారు. ఇక్కడ ఇస్తున్నటువంటి రహస్యాలు ఏమిటంటే మనలో ఉండేటువంటి నాడులు, నర్వస్ సిస్టము, మ్యాటర్ ఆస్పెక్ట్, ఈ మూడు కూడా మనలో ఉండేటువంటి స్పిరిట్ ఆస్పెక్ట్ అంటే ఈశ్వరుడు, మనలో ఉండేటువంటి ప్రజ్ఞ, మనలో ఉండేటువంటి భౌతికమైనటువంటి దేహము, ఈ మూడింటిగా మీరు ధ్యానం చేయండి అంటున్నారు. రహస్యాలు ఒకటి ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం యాక్చువల్గా ఇలాంటి పాయింట్స్ రాగానే మనం సపరేట్గా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఇలాంటిది ఒక పాయింట్ మనం సెలెక్ట్ చేసుకుని కూర్చుని అది అలా ధ్యానం చేస్తే మనలో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఛానలైజ్ అవుతుంది. మనలో ఉండేటువంటి ఎండోక్రినాలజీ తోటి మనకు చక్కటి ఇది ఏర్పడుతుంది. తర్వాత మనకి స్లోగా మనలో నాడులు ఎలా ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి ఏమిటి అనేటువంటిది దర్శించగలిగిన వాళ్ళం అవుతాం. నాడులు దర్శించాలంటే కొంత స్పిరిట్ ఆస్పెక్ట్ అంటే మన ఈశ్వరుడితో అనుసంధానం, ఇలా ఎలా అనుకున్నా సరే నాడులు, వీడు నర్వస్ సిస్టమ్ నుంచి నాడులకి వెళ్ళాలి వీడు,
సో ఆ బాడీలో వీటిలో నాడులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి ఏమిటి, అది ఎలా ధ్యానం చేస్తే మనకు అవుతుంటే నెమ్మదిగా తెలుస్తుంది ఈ రహస్యం. ఒకటే రోజు మొదటి రోజే ధ్యానాన్ని కూర్చోగానే నాడులు మనకి ఎక్కడ కూడా ఉన్నాయన్నటువంటి రహస్యాలు తెలియవు. బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని కేంద్రములు మనలో ఎలా అయితే షట్ చక్రములు 7 సెంటర్స్, తర్వాత 21 మైనర్ సెంటర్స్ ఇవన్నీ ఎలా అయితే ఉంటున్నాయో, అలాగే మనలో ఉన్నటువంటి నాడుల కేంద్రాలు కూడా మనకు చక్కగా ధ్యానాలు అలా కూర్చున్నట్టు మనకి అవి ఎక్స్పీరియన్స్. అది మనం చేయవలసినటువంటి సాధన. These three correspondents themselves, these three groups are themselves conditioned via the 7 centers, as we have earlier seen, by the astral or mental vehicles, or by the integrated personality, or by the soul, which begins to use the personality as a transmitting and transmuting agency, and at the close of the path of discipleship by the monad, via the antahkarana, using the self-centered path as a direct channel of communication to the 7 centers, and from there to the threefold system of nadis, nerves and glands. సో ఇది బేసిక్ సిస్టమ్. దీన్ని వాడుకునేటువంటిది ఒకటి ఆస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్స్. ఈ రెండు కూడా వీడి యొక్క 7 సెంటర్స్ ద్వారా ఈ రెండు ప్లేన్స్ ఇప్పుడు చెప్పినటువంటి నాడీస్, నర్వస్ సిస్టమ్ అండ్ గ్లాండ్స్, వీటి యొక్క వినియోగం అనేటువంటిది ఈ రెండు ప్లేన్స్ చేస్తుంటాయి. అది ఒక ఆస్పెక్ట్. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ ఈ రెండు కూడా చక్కగా, అంటే ఈ 3 నర్వస్ సిస్టమ్, నాడీస్, నర్వస్ సిస్టమ్ అండ్ ఈ గ్లాండ్స్, ఈ మూడు కూడా చక్కగా వాడబడటం అనేటువంటిది ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ వాడుగా ఉన్నటువంటి వాడు ఈ నాడుల్ని చక్కగా దర్శించుకున్నాడు అవుతాడు, నర్వస్ సిస్టమ్ని చక్కగా వినియోగించుకున్నాడు అవుతాడు, ఎండోక్రినాలజీని చక్కగా, అంటే మనలో ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏమిటి, ఇలా మీరు ధ్యానం చేసుకుంటూ వెళ్తుంది. మనలో థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ పనిచేస్తుంది. ఈ థైరాయిడ్ చక్కగా అది డిస్టర్బ్ అయినప్పుడు వాడు మూడ్ ఎలా మారుతుంది. సో వీడు మూడ్ ఇలా మారినప్పుడు దట్ మీన్స్ హిజ్ ఎండోక్రినాలజీ రిలేటెడ్ టు థైరాయిడ్ గ్లాండ్ హ్యాస్ ఎఫెక్టెడ్, అలా మనకు తెలుస్తుంటుంది. సో బేసిక్గా ఫిజికల్గా మనకు కనబడేటువంటి విషయం కన్నా మనకు ఆస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్స్లో వీటి యొక్క ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటున్నాయి ఏంటనేటువంటిది ఎక్కువ మనం తెలుసుకోగలుగుతాం. సో ఎవడైనా సరే వాడి నేచర్ ఆఫ్ మైండ్ ఈ రకంగా ఉందంటే వాడి యొక్క ఎండోక్రినాలజీ ఈ రకంగా ఉండొచ్చు అంటున్నది మీరు పిక్చరైజ్ చేసేసేయచ్చు. అలాగే వాడు ఆస్ట్రల్ అండ్ మెంటల్ షీట్స్ ఈ రకంగా ఉంటున్నాయంటే వాడి యొక్క నర్వస్ సిస్టమ్ ఈ రకంగా ఉంటుంది. ఇది ఈ రకమైనటువంటి కోరిలేషన్ మనం కొంచెం, అంటే వీఆర్ సమ్హౌ లింక్డ్ విత్ ది డిస్పెన్సరీ. సో మనం రెగ్యులర్గా మన డిస్పెన్సరీ యాక్టివిటీ ఒకటి మనకు ఉంటుంది కాబట్టి ఈ కోరిలేషన్ అటువంటిది మనం జాగ్రత్తగా మనం గమనించుకోగలిగితే, ఒకవేళ ఉదాహరణకి థైరాయిడ్ గ్లాండ్ తోటి బాధపడుతున్న వాళ్ళు ఒక 100 పేషెంట్లను తీసుకోండి. వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ ఎలా ఉందో మీరు స్టడీ చేయండి. అలాగే నర్వస్ సిస్టమ్తో బాధపడుతున్నటువంటి న్యూరాలజికల్ డిజార్డర్స్ తోటి బాధపడుతున్నటువంటి ఒక్కొక్క డిజార్డర్ది సపరేట్గా జాగ్రత్తగా మనం స్టడీ చేసుకుని వాడి యొక్క మైండ్ సెటప్ ఎలా ఉందో మీరు ధ్యానం తెలుసుకోండి. సో దీని నుంచి అది ఇలా మీరు ఒక రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటే అప్పుడు మనకు నెమ్మదిగా తెలిసేటువంటి విషయం ఏంటంటే ఈ మైండ్ సెటప్ ఇలా ఉంది అంటే వీడి యొక్క నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటే విషయం మీరు ముందుగానే వీడు పసిగట్టేస్తారు. వాడికి ఉదాహరణకు వాడు 25 ఏళ్ళ వాడికో వాడి యొక్క మైండ్ సెటప్ ఈ రకంగా ఉందంటే ఇంకో 10 ఏళ్లలో వాడి యొక్క నర్వస్ సిస్టమ్ లేదా వాడి యొక్క ఎండోక్రినాలజీ ఈ రకంగా దెబ్బపడేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే రహస్యాన్ని మీరు తెలిసిపోతుంది. అదొక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే వీడి యొక్క నర్వస్ సిస్టమ్, వీడి యొక్క అంటే మెంటల్ అండ్ ఆస్ట్రల్ ప్లేన్స్ ఈ రకంగా ఉన్నాయి కాబట్టి వీడి యొక్క షట్ చక్రముల్లో ఈ ప్లేన్స్లో లేదా ఈ చక్రముల్లో వీడికి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే రహస్యాలు కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవచ్చు. ఇది అంటే ఇది కొంచెం మనందరం కూడా ఊరికనే ఇది క్లాస్ అనేది కాకుండా మనం ఒక రీసెర్చ్గా దీన్ని తీసుకుని మనం దీన్ని స్టడీ చేయాలి బాగా. అప్పుడు ఏమిటంటే దీనిలో ఉన్నట్టు అంతర్రహస్యాలు ఇంకా మనకు బాగా తెలుస్తాయి అన్నమాట. అందుగురించి దీనికి ఏం చేయాలంటే మనం స్లోగా క్లాస్ అటెండ్ అయ్యేవాడు నెమ్మదిగా ఓవర్ పీరియడ్, అంటే కొందరు ఆల్రెడీ డిస్పెన్సరీ యాక్టివిటీ తోటి లింకప్గా ఉన్నారు, మిగిలిన వాళ్ళు కూడా స్లోగా మనం డిస్పెన్సరీ యాక్టివిటీ తోటి లింకప్ ఉంటే ఏమవుతుందంటే ఈ స్టడీ చాలా ఈజీ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే మనకి ఏదో థియరిటికల్ క్లాస్ కానీ మిగిలిపోతుంది, కానీ దీన్ని ఎలా మనం ప్రాక్టికల్గా అప్రోచ్ చేసుకోవాలంటే రహస్యాలు మనం మిస్ అయిపోతాం. ఎందుకంటే ఇది బేసిక్ సిస్టమ్, ఇది మన యొక్క నాడీస్, నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైనాలజీ. ఇది ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ ఇవి మూడింటిని వాడుకుంటూ ఉంటుంది అంటున్నది ఒకటి చెప్పారు.
అంటే ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీలో దెబ్బగా ఉంటే అంటే వాడు సరిగా లేడంటే ఇవి వాడుకోవడంలో కూడా సరిగా ఉండడు కాబట్టి అవి దెబ్బ పడతాయి, అవి డిస్టర్బెన్స్కి లోన్ అవుతాయి, ఇవి డిసీజెస్కి కాస్ అయ్యాయి. అంటే ఏంటి, వాడు ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ తేడాగా ఉంది కాబట్టి వీటిలో ఈ డిసీజెస్ అనేటువంటి వచ్చాయి. ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీలో ఎక్కడ తేడాలు వచ్చాయి, అటు నుంచి ఇటు చదువుకున్నా ఇటు నుంచి అటు చదువుకున్నా మీకు తెలిసిపోతుంది హ్యాస్ అలా. సో దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్ ఇస్ సోల్. ఈ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ ద్వారా ఈ మూడింటిని వాడుకోవడం అంటుంది ఒకటి చేస్తుంటుంది, సోల్ ఆస్పెక్ట్ ఉంటుంది వాడు. నెక్స్ట్ దాని హయ్యర్ పాయింట్, వీడు ఎప్పుడైతే వీడు మొనాడిక్ ఆస్పెక్ట్లోకి వెళ్తాడో, మొనాడిక్గా ఉన్నటువంటి వాడు సోల్ ఆస్పెక్ట్ ద్వారా ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ ద్వారా ఈ మూడింటిని వాడుకుంటాడు. అంటే బేసిక్గా ఈ మూడు చాలా హెల్దీగా ఉండాలి మనకి. ఈ మూడు హెల్దీగా ఉంటే అంటే మొనాడ్గా ఉన్నటువంటి వాడు ఈ మూడింటిని వాడుకోవాలి, సోల్గా ఉన్నటువంటి వాడు ఈ మూడింటిని వాడుకోవాలి, ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీగా ఉన్నటువంటి వాడు ఈ మూడింటిని వాడుకుంటాడు, షట్చక్రముల ద్వారా ఈ మూడింటిని వాడుకోవడం అటువంటి జరుగుతుంటుంది. అలాగే ఆస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్స్లో ఉన్నటువంటి వాడు ఈ మూడింటిని వాడుకుంటున్నాడు. ఈ మూడింటితో పని లేకుండా ఎవడూ లేడు. ఉదాహరణకు మొనాడికి వెళ్ళిన తర్వాత ఈ మూడింటితో అవసరం లేదండి, ఈ మూడింటిని పక్కబడేయండి, డైరెక్ట్ మొనాడులో ఉన్నాడు కదా వాడు, మొనాడిక్ ప్లేన్తో డైరెక్ట్ వాడు ఆదిముంటికి వెళ్ళిపోతాడండి, ఇంకేముందండి అటువంటి పాయింట్ ఇక్కడ మనకి ఇవ్వలేదు. ఇందు గురించి బేసిక్గా మనం బాగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బీ ప్రాక్టికల్ ఇన్ అవర్ లైఫ్. అంటే మన యొక్క నర్వస్ సిస్టమ్, మన యొక్క ఎండోక్రినాలజీ, తర్వాత మన యొక్క నాడీస్, ఈ మూడు చక్కగా హెల్దీగా ఉండడం అంటే బాగా అభ్యాసం చేయాలి. ఆ మూడిట్లో ఎక్కడ కూడా డిజార్డర్స్ లేకుండా ఉండేట్టుగా చూసుకుంటే, లేదా మన యొక్క ఆస్ట్రల్ మెంటల్, మన యొక్క ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ ఎలా వచ్చినా సరే మీరు, సో అప్పుడు మీకు ఈ మూడిటి యొక్క వినియోగం చాలా ఉంటుంది సాధనలో అంటే మనకు తెలుస్తుంది. అది నెక్స్ట్ సెవెంత్ పాయింట్. These three major systems within the human being express through the medium of the physical body the condition of the state of development of the centers. సో ఈ మూడు కూడా వీడి యొక్క ఫిజికల్ బాడీ యొక్క కండిషన్ ఆర్ ది స్టేట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సెంటర్స్కి చిహ్నంగా ఈ మూడు నిలుస్తూ ఉంటాయి. ది లైఫ్, ది క్వాలిటీ అండ్ ది ఎనర్జీ విచ్ దే రిప్రజెంట్ ఆర్ covered to every part, conveyed to every part of the physical vehicle via the bloodstream. సో ఈ మూడు చక్కగా పనిచేయడం చేత ఏమవుతుందంటే ది లైఫ్ ఆస్పెక్ట్, చోటులో ఉన్నటువంటి ప్రాణము లేదా ప్రాణశక్తి చేత అంతా కూడా అందివ్వబడుతుంటుంది. ప్రాణశక్తి చోటులో ఉన్నటువంటి ప్రాణాన్ని మన దేహంలో అన్ని భాగాలకి అందిస్తుంటుంది ప్రాణశక్తి. సో ఈ ప్రాణం అంటే ది లైఫ్ ప్రిన్సిపల్, ది లైఫ్ అన్నారు దాన్ని. సో ది లైఫ్ అన్నారు దాన్ని, ది లైఫ్, ది క్వాలిటీ అండ్ ది ఎనర్జీ విచ్ దే రిప్రజెంట్ ఆర్ కన్వర్ట్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఫిజికల్ వెహికల్ వయా ది బ్లడ్ స్ట్రీమ్ ద్వారా ఈ నర్వస్ సిస్టము, నాడీసు, తర్వాత ఎండోక్రినాలజీ, ఇవి మొత్తం అంతా కూడా పంచుతూ ఉంటాయి. ఈ మూడు బ్లడ్ స్ట్రీమ్ ద్వారా ప్రాణం మన దేహమున చక్కగా పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంటాయి. This modern science is already recognizing as a fact, indicating that the bloodstream conveys certain elements released by the glands. It does not yet recognize the fact of the relationship of the glands to the centers with the intermediate system of nadis and nerves. సో ఎండోక్రినాలజీ నుంచి కొన్ని జ్యూసెస్ అనేటువంటి బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అయ్యి అవి మొత్తం దేహం అంతా కూడా అందివ్వబడుతున్నాయి అంటే రహస్యం తెలుసుకుంది మోడర్న్ సైన్స్, నో డౌట్, అది తెలుసుకుందిలేండి ఆ పాయింట్. దాని నెక్స్ట్ పాయింట్ ఏమిటి, 7 సెంటర్స్ అనేటువంటి ఈ గ్లాండ్స్ పనిచేయడానికి కారణంగా ఉన్నాయి అనేటువంటి పాయింట్లోకి ఇంకా మేల్కొనలేదు. 7 సెంటర్స్కిను ఈ గ్లాండ్స్కి మధ్యలో నాడీస్, నెర్వ్స్ అనేటువంటి పనిచేస్తున్నాయి, మెయిన్గా నాడీస్ ఇవి పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఇంకా దాంట్లోకి ఇంకా మేల్కాంచలేదు మోడర్న్ సైన్స్. సో ఆ రిలేషన్లోకి స్లోగా విడిపోతుంది. కొన్నాళ్ళ ఏడుకి మోడర్న్ సైన్స్ ఈ ఎండోక్రినాలజీకి 7 సెంటర్స్కి అంటే ఈస్ endocrinology is being functioned well by some higher point అంటుండే దానిలోకి వెళుతుంది నెక్స్ట్. సో ద హయ్యర్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ ది 7 సెంటర్స్ అంటుండే వాటిలోకి వెళ్తుంది అన్నమాట. It does not yet recognize the fact of the relationship of the glands to the centers with the intermediate system of nadis and nerves. The next great move in medicine will be
to recognize the fact of the etheric body, the physical substance which underlies dense matter. నెక్స్ట్ ఛాలెంజింగ్గా ఉంటుంది పాయింట్ ఏంటంటే ఎథరిక్ బాడీ అంటుంటే చక్కగా తెలుసుకోగలగడం. సో డెన్స్ మ్యాటర్కి ఆధారంగా ఉంటుంది ఎథరిక్ బాడీ అంటుంటిది తెలుసుకోవడం ప్రస్తుతం మోడర్న్ సైన్స్ ఉండేటువంటి నెక్స్ట్ ఛాలెంజ్. So this is 7th point. Next is 8th point. When the centers are awakened throughout the body, there will then be present a highly electric nervous system. Responsive with immediacy to the energy carried by the nadis. The result of this will be a well-balanced endocrine system. సో ఒక వెల్ బ్యాలెన్స్డ్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటున్నది ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఏంటంటే when the centers are awakened throughout the body, there will then be present a highly electric nervous system. ఈ 7 సెంటర్స్ మనలో అవేకన్ అయి చక్కగా పనిచేస్తున్నప్పుడు అప్పుడు నర్వస్ సిస్టమ్ పనిచేసేటువంటిది వేరు, అంతకు ముందు పనిచేసేటువంటిది వేరు. అప్పుడు పనిచేసేటువంటి దాన్ని ఎలక్ట్రిక్ నర్వస్ సిస్టమ్ అన్నారు. అదేంటో చెప్తారు ఇప్పుడు. ఎలక్ట్రిక్ నర్వస్ సిస్టమ్ responsive with immediacy to the energy carried by the nadis. సో నాడుల ద్వారా ప్రవహిస్తూ ఉన్నటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటికి రెస్పాన్సివ్గా ఎలక్ట్రిక్ నర్వస్ సిస్టమ్ అంటున్నది పనిచేయడంగా ఉంటుంది. ద రిజల్ట్ ఆఫ్ దిస్ విల్ బి ఏ వెల్ బ్యాలెన్స్డ్ ఎండోక్రైన్ సిస్టమ్. దానివల్ల ఏమవుతుంది, ఈ ఎండోక్రైన్ సిస్టమ్ చక్కగా బ్యాలెన్స్డ్గా పనిచేస్తుంది, అంటే తాళలయాత్మకముగా ఉంటుంది దాని యొక్క గానం. సో మన యొక్క ఎండోక్రినాలజీ యొక్క గానం చక్కగా ఉండాలిట అంటే మన యొక్క 7 సెంటర్స్ చక్కగా అవేకన్ అయ్యి ఆ అవేకన్ అయినటువంటి వాటి యొక్క ఎనర్జీస్ నాడీస్ ద్వారా ప్రవహిస్తూ ఉండడం అన్నటువంటిది చక్కగా జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఎండోక్రినాలజీ చక్కగా పనిచేయడం అన్నటువంటిది జరుగుతుంది. The vitality and life pouring through the entire body will then be of such potency that automatically the physical body will be resistant to disease, either innate, hereditary, or of group origin. ఇక్కడ మనకి the vitality and life pouring through the entire body will then be of such potency. అప్పుడు వీడి యొక్క దేహంలో ప్రవహించేటువంటి ప్రాణశక్తి ఏం చేస్తుందంటే వీడికి ఫ్యామిలీ డిజార్డర్ అంటే హెరిడిటరీ హిస్టరీ వీడి మీద పనిచేయదు, చోట్లో అటువంటిది ఏది వీడి మీద పనిచేయదు, అంటే ఏ కారణములు కూడా వీడి దేహం జబ్బు పడటానికి కారణములుగా నిలవవు. అలా అసలు అంటే ఈ పాయింట్ మనకు ఎక్కడ కూడా ఎంత వెతికినా దొరకదు బయట అక్కడ. సో బాగా అంటే వీడి యొక్క 7 సెంటర్స్ ఇవి చక్కగా అవేకన్ అయి పనిచేయడం అంటే జరుగుతూ ఉన్నప్పుడు ఇది సిద్ధిస్తుంది. సో మళ్ళా చెప్తాను ఈ పాయింట్. When the centers are awakened throughout the body, there will then be present a highly electric nervous system responsive with immediacy to the energy carried by the nadis. సో ఈ 7 సెంటర్స్ చక్కగా మనలో అవేకన్ అయి పనిచేస్తూ ఉంటే there will then be present a highly electric nervous system. అంటే మామూలు నర్వస్ సిస్టమ్ ఏమిటి, మన చేతికి ముట్టుకుంటే తెలియబడుతుండడం, ఎవడైనా మాట్లాడితే అటువైపు మనం తల తెప్పడం, ఇదంతా మనం చేస్తున్నాం. సో ఇట్ ఈస్ కాల్డ్ నర్వస్ సిస్టమ్, వీడు చక్కగా పనిచేస్తుంది అని అర్థం. ఓకే, బట్ వాట్ ఈస్ దిస్ ఎలక్ట్రిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ నర్వస్ సిస్టంలో వీడికి అంటే అంతర్గా ధ్యానించగలగడం, అంతర్గా ఉన్నటువంటి రహస్యాల్ని దర్శించగలగడం. అంటే ఏంటంటే భౌతికంగా ఉండేటువంటి కన్నులతోటి, చెవులతోటి, ముక్కుతోటి, ఈ పంచేంద్రియాలతో చూసేటువంటి నర్వస్ సిస్టమ్ కాకుండా వీడి యొక్క తన్మాత్రలు, వీటి యొక్క అంతర్గా ఉండేటువంటి వాటి యొక్క కోశాలని వాటిని దర్శించగలడం, పంచకోశాలని చక్కగా వీడు దర్శించగలడానికి కావాల్సినటువంటి నర్వస్ సిస్టమ్ కూడా ఇందులోనే ఉంది. సో ఆ పాయింట్స్ లేదా అది ఈ 7 సెంటర్స్ చక్కగా అవేకన్ అయినప్పుడు ఆ నర్వస్ సిస్టమ్ వీటిలో ఓపెన్ అప్ అవుతుంది. అప్పటిదాకా వీడు ఫిజికల్ బాడీకి సంబంధించినటువంటి నర్వస్ సిస్టమే మనలో ఓపెన్ అయి పనిచేస్తాం. ఆ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే ఓపెన్ అప్ అవుతుందో ఆ తర్వాత జరిగేటువంటి పాయింట్ ఏంటంటే energy carried by the nadis. The result of this will be a well-balanced endocrine system.
సో రెస్పాన్స్ విత్ ఇమీడియసీ, ఈ ఎనర్జీ అనేది 7 సెంటర్స్ నుంచి నాడీస్ ద్వారా అది ప్రవహిస్తుంటుంది. వాటిని చక్కగా వీడు తెలుసుకోగలుగుతాడు. అంటే వీటిలో ఎనర్జీస్ ఎక్కడి నుంచి ఎలా రిలీజ్ అవుతున్నాయి ఏంటి అనేటువంటిది వీడు ఫస్ట్ తెలుసుకోవడం అంటే జరుగుతుంటుంది. ఈ 7 సెంటర్స్ చక్కగా మేల్కాంచబడటం అంటే జరిగిన తర్వాత ఎనర్జీస్ అన్ని కూడా 7 సెంటర్స్ నుంచి నాడీస్కి అందుతూ ఉన్నాయి అంటే వీడు తెలుసుకుంటాడు. నాడీస్కి అందుతూ ఉన్నాయి అంటే ఎనర్జీస్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ తెలియబడటాన్ని ఏమన్నారంటే ఎలక్ట్రిక్ నర్వస్ సిస్టమ్. ఎప్పుడైతే అది వీడికి తెలియబడుతుందో అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, వెల్ బ్యాలెన్స్డ్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటున్నది ఉంటుంది వీళ్ళు. ఒక బ్యాలెన్స్డ్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది, లేదా ఒక బ్యాలెన్స్డ్ నర్వస్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్ ఎవరిలో అయితే ఉంటుందో వాడి యొక్క నాడీస్లో ఈ 7 సెంటర్స్ యొక్క ఎనర్జీస్ చక్కగా ఫ్లో అవుతున్నాయి అంటే పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిక్ నర్వస్ సిస్టమ్ వాడిలో మేలు కాంచడానికి చక్కగా సంసిద్ధంగా ఉంది అంటే పాయింట్ ఒకటి మనం దర్శించవచ్చు. ఇటు నుంచి అటు వెళ్ళినా అటు నుంచి ఇటు వెళ్ళినా ఒక్కొక్క మన యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ చక్కగా బ్యాలెన్స్డ్గా ఉందండి. ఉదాహరణకి మనకి ఎండోక్రైన్ హార్మోన్స్ అని మనం చెక్ చేసుకుంటే అంతా బ్యాలెన్స్డ్గా ఉంది. మీరు ఎవరిదైనా చెక్ చేశారు, అంతా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, అన్ని హార్మోన్స్ చక్కగా సెపరేట్ అవుతున్నాయి వీడి బాడీలో. దెన్ యూ కెన్ ఆస్క్ దెమ్ టు మెడిటేట్. సో వెన్ దే సిట్ ఫర్ మెడిటేషన్ they can have good correspondences with the 7 centers and they can gain a connectivity that is being run in the body from the 7 centers to the nadis and to the endocrine system, and that knowing is called as electric nervous system. అది జరుగుతుంది ఇట్లా. The vitality and life pouring through the entire body will then be of such potency that automatically the physical body will be resistant to disease, either innate, hereditary, or of group origin. In these words, I express for you a future probability, but not an immediate possibility. Man will someday have the 3 systems perfectly coordinated, psychically responsive to the inner pattern of nadis and centers, and consciously integrated with the soul, and later via the అంతఃకరణ విత్ ద లైఫ్ ప్రిన్సిపల్. అది సో వీటితో అనుసంధానం అంటుంది వీడి చక్కగా ఏర్పడుతుంది. అంటే ఫిజికల్ బాడీలోకి జబ్బు దిగిపోవడం అంటే జరిగిన తర్వాత ఇక ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగిపోవడం, ఆగిపోయిన తర్వాత వీడు అటు ఇటు పరిగెట్టడం కాదు వీడు చేయవలసినటువంటి. అది అక్కడికి రాకముందరే వీడు చక్కగా వీడు ముందరే అవేకన్ అవుతాడు. అవేకన్ అయ్యి అగో ట్రైన్ వస్తుంది మనం జాగ్రత్త పడాలి ఇప్పుడే అంటే ఒక ప్రిపరేషన్ అంటే వీడు చేసుకోవడం అంటే చేస్తే వీడి బాడీలో సెట్ అయ్యేటువంటివి ఎన్నో ఉంటాయి. దేని చేత తెలియబడుతుందంటే ఎలక్ట్రిక్ నర్వస్ సిస్టమ్ చక్కగా ఎస్టాబ్లిష్ అయితే ఈ రహస్యాలన్నీ వీడు చక్కగా తెలుసుకోగలుగుతాడు. వాడు బాడీలో రిలీజ్ అవుతున్నటువంటి ఎనర్జీస్లో ఏంటి ఎక్కడ తేడాలు ఉన్నాయి. సో ఈ తేడాలు అనేటువంటివి రాకుండా ఉన్నటువంటి స్థితి ఏమిటంటే చక్కగా ఎండోక్రినాలజీ చక్కగా పనిచేస్తుండడం. ఇది చక్కగా పనిచేస్తున్నప్పుడు అప్పుడు వాడికి డిసీజెస్ కానీ ఇవి ఏవి కూడా వీడికి రాకుండా ఉండేటువంటి స్థితుల్లోకి ఉండగలుగుతాం. అంటే డిసీజెస్ లేకుండా ఉండగలగడం సాధ్యమా అంటే సాధ్యమే. జబ్బులు ఉంటాయి అంటున్నది ఎందుకు చెప్పారంటే మనకి జబ్బులు ఎందుకు ఉంటాయంటే వీడు చేసేటువంటి సాధనలో తేడాలు ఉంటాయని జబ్బులు వస్తాయి. సాధన చక్కగా చేసుకుంటున్నాడు అనుకోండి, ఇప్పుడు చెప్పినటువంటి అంటే ఈ 7 సెంటర్స్లో ఎనర్జీస్ చక్కగా డిస్ట్రిబ్యూట్ అయ్యి చక్కగా ఫ్లో అవుతున్నాయి అనుకోండి, అన్నిట్లోనే ఎనర్జీస్ సైమల్టేనియస్గా చక్కగా ఫ్లో అవుతున్నాయి. జబ్బు ఎందుకు వస్తుంది? కాదు. ఒక 3 సెంటర్స్ అవేకన్ అయ్యాయి, మిగిలిన సెంటర్స్ అవేకన్ అవ్వాలి. అప్పుడు ఇక్కడ తక్కువ ఎనర్జీస్, అక్కడ ఎక్కువ ఎనర్జీస్, అక్కడ తక్కువ ఎనర్జీస్, ఇక్కడ ఎక్కువ ఎనర్జీస్, ఇలాంటి తేడాల చేత జబ్బులు వస్తున్నాయి. కానీ 7 సెంటర్స్ చక్కగా అవేకన్ అయిపోయి ఒకటే ఒక వెలుగు సుషుమ్న అంటాం, కింద నుంచి పైదాకా అలా ఒక కాంతి అనేటువంటిది వాడి యొక్క వెన్నుపూసలు అలా నిండబడి ఉందనుకోండి, దాన్నే సరస్వతి అన్నారు, దాన్నే సుషుమ్న అన్నారు. అది చక్కగా సాధనగా నిలిచినటువంటి వాడికి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ ఎనర్జీస్ అక్కడ ఉన్నటువంటివి వీడి నాడుల ద్వారా వీడి దేహ భాగములు ఎండోక్రినాలజీకి చక్కగా అందుతుంటుంది. ఒకటే ఒక్క స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ పైనుంచి కింద దాకా అలా ఉంటుంది. అది చక్కగా అందివ్వబడటం అంటుంటుంది ఎండోక్రినాలజీకి నాడీస్ ద్వారా జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియను వీడు చక్కగా దర్శించగలగాలి. వాడి దేహంలో జరుగుతుంది ఇది ఎవ్రీడే. సో దీన్ని చక్కగా వీడు దర్శించగలిగితే దాన్ని ఏమన్నారంటే ఎలక్ట్రిక్ నర్వస్ సిస్టమ్. ఇది ఎప్పుడైతే చక్కగా ఎస్టాబ్లిష్ అవుతుందో వీడికి ఒక హెరిడిటరీ డిజార్డర్స్ వీడి మీద తాకవు, వీడి ఒంటిని తాకవు, వీడికి అవి ఏవి అంటవు. ఇలాంటివన్నీ వీడికి చక్కగా
అయిపోతున్నాడు. తర్వాత జనరల్గా అందరికీ వచ్చేటువంటి జబ్బులు వీడికి రావు. సో ఇవేవి రాకుండా ఉంటూ వీడు ఇన్ దీస్ వర్డ్స్ ఐ ఎక్స్ప్రెస్ ఫర్ యూ ఏ ఫ్యూచర్ ప్రాబిలిటీ బట్ నాట్ అన్ ఇమీడియట్ పాసిబిలిటీ. ఇది ఇమీడియట్గా మనకి జరిగేటువంటి కార్యక్రమం కాదు, ఎందుకంటే మనలో ఇంకా 7 సెంటర్స్ చక్కగా పరిపూర్ణంగా మేలు కాంచలేదు, అది మనకు తెలిసిన విషయమే. సో పరిపూర్ణంగా మేలు కాంచితే వీడు ఆ స్థితిలో వీడు నిలబడతాడు అన్నమాట, అది హయ్యర్ స్థితిలో. Man will someday have the 3 systems perfectly coordinated, psychically responsive to the inner pattern of nadis and centers. ఈ 3 సిస్టమ్స్ కూడా చక్కగా కోఆర్డినేట్ అయి పనిచేస్తుండడం, వాటికి చక్కగా రెస్పాన్స్గా వీడు ఉండడం అంటున్నది నాడీస్ అండ్ సెంటర్స్, అండ్ కాన్షియస్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ద సోల్ అండ్ లేటర్ వయా ది అంతఃకరణ. సో సోల్ తోటి వీటిని చక్కగా తెలుసుకుంటూ చక్కగా దర్శించడం అంటే జరుగుతాడు. సోల్ వయా అంతఃకరణ బాగా అవగాహన చేసుకోండి. సోల్ డైరెక్ట్గా దర్శించుతుందంటే అంతఃకరణము అంటుందంటే, అంతఃకరణము అంటే ఏమిటి? ఈ మనలో ఉండేటువంటి 7 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ 7 సెన్సెస్ అంతర్ముఖంగా పనిచేయడం, అంతఃకరణ నిర్మాణం జరిగినప్పుడు అంతర్ముఖంగా పనిచేస్తుంటాయి. సో అంతర్ముఖంగా ఎప్పుడైతే అవి పనిచేయడం అంటే చక్కగా ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు సోల్ వాటిని వినియోగించుకొని ఇదంతా ఎస్టాబ్లిష్ చేసినది చూసుకుంటుంది, చక్కగా తెలుసుకుంటుంది అని అర్థం. Consciously, the inner pattern of nadis and centers, and consciously integrated with the soul, and later via the antahkarana with the life principle. With the soul and later via the antahkarana. Soul, antahkaranamu, తర్వాత లైఫ్ ప్రిన్సిపల్ ఇవన్నీ చక్కగా ఎస్టాబ్లిష్ అయ్యి వీటిలో దర్శనం అంటుండి జరుగుతుంది. సో అంతఃకరణము అంటున్నది ఏర్పడడానికి సోల్గా వీడు టర్నప్ అయినప్పుడు అంతఃకరణము అంటున్నది వీటిలో అంటే హయ్యర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్నే పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణము అని కూడా అంటాము. అంతఃకరణ నిర్మాణం, మ్యారేజ్ బిట్వీన్ పిట్యూటరీ బాడీ అండ్ పీనియల్ గ్లాండ్, దట్ ఈస్ కాల్డ్ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం. అది జరగడం అలా పురాణాలుగా చెప్పుకున్నప్పుడు అలా కథలు అలా చెప్పుకుంటూ వస్తాం, ఇలా చెప్పుకుంటున్నప్పుడు ఇలా చెప్పుకుంటాం. దాన్ని మీరు కోరిలేట్ చేసుకుని మీరు చదువుకుంటే అద్భుతం. నిజంగా పురాణాలు కానీ వాటిలో ఉన్నటువంటి అంతర్రహస్యాలు కానీ ఇంకా బాగా మనకి నిలుస్తాయి. Next is 9th point. Today, as there is uneven development, which some centers awakened, others overstimulated, and with the centers below the diaphragm overactive, you have consequently whole areas of the body where the nadis are in an embryonic state. నాడులన్నీ కూడా మనలో ఇంకా ఎంబ్రియానిక్ స్టేట్గా ఉండి పనిచేస్తున్నాయి, ఎందుకంటే మనలో ఫుల్లీ డెవలప్డ్గా మనలో అన్ని విచ్చుకోలేదు. ఎంతవరకు అంటే ఓన్లీ మనకి 7 గదులు ఇల్లు ఇచ్చారండి. ఎప్పుడు ఈ కథ కూడా ఇద్దరు చెప్పుకుంటున్నాము. ఒక గదిలోనే వీడు అలా పనిచేసేసుకుంటూ మ్యాక్సిమం 2 గదులు వాడుకుంటూ వీడి జీవితం గడిపిస్తున్నాడు అనుకోండి. అప్పుడు మీకు నాడేస్ ఇవన్నీ కూడా డార్మెంట్గా అలా పనిచేస్తుంటాయి. అంటే ఇవి యాక్టివ్గా ఎప్పుడు పనిచేస్తాయంటే ఇవన్నీ కూడా చక్కగా వినియోగంలోకి తెచ్చుకోవడానికి వీడు సాధన చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా చక్కగా తెలియబడుతుంటాయండి. వేర్ ద నాడేస్ ఆర్ ఇన్ అన్ ఎంబ్రియానిక్ స్టేట్, అదర్ ఏరియాస్ వేర్ దే ఆర్ హైలీ ఎనర్జైజ్డ్ but with their flow arrested because some center along the path of their activity is still unawakened, or if awakened is still non-radiatory. ఇవి చక్కగా ఫ్లో అవ్వడానికి లేదు, ఎందుకంటే ఇట్ ఇస్ నాన్ రేడియేటరీ ఆర్ అన్అవేకెండ్ స్టేట్. వీడికి కార్ అయినా లేదు, కార్న డ్రైవర్ అయినా లేడు. అందుగురించి అలా ఉండడం వలన వీడు ఈ నాడీస్ అంటే చక్కగా సంచారం లేదా ఎనర్జీ అంటే పరిపూర్ణంగా వీడి యొక్క సుషుమ్నలో చక్కగా ప్రవహించగలగడం అంటే చక్కగా జరగట్లేదు. ఎందుకు? కొన్ని సెంటర్స్ అన్అవేకెంట్గా ఉన్నాయి, కొన్ని సెంటర్స్ అవేకెంట్గా ఉన్నాయి, కొన్ని సెంటర్స్ అవేకెంట్ ఓవర్ అవేకెంట్గా ఉండి వాటి యొక్క ఎనర్జీస్ అన్అవేకెంట్గా ఉంటుంటే వాటికి ఇంకా వాడలేకపోతుంది. కాబట్టి ఇది ఫ్రీ ఫ్లో అంటుండి చక్కగా జరగట్లేదు. ఇంకా నాన్ రేడియేటరీగా ఉన్నాయి కొన్ని. అవేకెంట్ అయినా దే ఆర్ నాన్ రేడియేటరీ. అవేకెంట్ ఈస్ డిఫరెంట్, రేడియేటరీ ఆస్పెక్ట్ ఇస్ డిఫరెంట్. అది నిన్న క్లాసులో మొన్న క్లాసులో మనకు వచ్చాయి. రేడియేటరీగా ఉంటాయి, ఎలా ఉంటుంది ఏంటంటే ఆ సెంటర్ అవేకన్ అవ్వడం ఒక స్థితి. అవేకన్ అయిన తర్వాత అది రేడియేటరీగా టర్నప్ అవ్వాలి. మనలో ఉండేటువంటి దేహంలో ఉండేటువంటి కోశాలు, ఈ ఇంద్రియములు ఇవన్నీ కూడా రేడియేటరీ ఆస్పెక్ట్గా టర్నప్ అయిపోవాలి. అంటే మన మనస్సు ఉంది, ఎవరికైనా ఎక్కడైనా బాధ కలిగితే వీడికి ఇక్కడ తెలియాలి. వీడి పేషెంట్కి ఎవరికైనా బాధ కలిగితే లేదా ఎవడైనా వీడి యొక్క ఇది కొడుతున్నాడు అంటే వెంటనే వీడికి తెలియాలి. వాడు వీడికి ఫోన్ చేద్దామా వద్దా అన్నటువంటిది ఏదో ఉదాహరణ నేను చెప్తాను. వాడు అనుకున్నట్టు వీడియో వాడికి ఫోన్ చేస్తాడు.
he found some disturbance from some so and so person, and he calls that person. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నానండి, ఏంటో మీరు అంటాడు. వాడిదో అంటాడు, ఏంటి సంగతి చెప్పంటారు. మాస్టర్కి గారు ఇలాంటివి ఎన్నో చేశారు. సో వీడు ఏంటంటే వీడి సెంటర్స్ రేడియేటరీగా ఉంటాయి కదా, అందు గురించి అది చక్కగా వీడికి అంటే చుట్టూతో జరగబోయేటువంటి ఆ సెంటర్కి సంబంధించిన యాక్టివిటీ రేడియేటరీగా వీడిలో తెలియబడుతుంటుంది. సో వీటిలో ఇంకా నాన్ రేడియేటరీగా ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నా, దీస్ అన్ఈవెన్ కండిషన్ ప్రొడ్యూస్ potent effects upon the nervous system and upon the glands, leading to overstimulation in some cases, subnormal conditions in others, lack of vitality, overactivity, and other undesirable reactions which inevitably produce disease. అది ఈ ఓవర్ యాక్టివిటీ, అండర్ యాక్టివిటీ, వీటి ఈ యొక్క సమ్మిశ్రంలో జబ్బు అనేటువంటిది వస్తుంది. ఇది బాగా అవగాహన చేసేసుకోవాలి మనం. ఈ సెంటర్స్ మనలో ఉన్నట్టు సెంటర్స్ స్ట్రక్చర్ వేసేసుకోండి. వేసేసుకొని వీడికి ఏ డిసీజెస్ అంటే ఏ గ్లాండ్స్ ఏ సెంటర్స్ అవే డిస్టర్బెన్స్ చేతి ఏర్పడుతున్నాయి. వీడి నెక్స్ట్ సెంటర్లో వీడు చక్కగా అవేకన్ అవ్వాలి. అవేకన్ అవ్వాలంటే ఏం చేయాలి, సాధన, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందు గురించి అదంతా చక్కగా చేసుకుంటూ వస్తే చక్కగా వీడికి జబ్బు అనేటువంటిది వీడి జోలికి రాదు అనేటువంటి పాయింట్ ఈరోజు మనకి తెలియబడింది. సో జబ్బు అనేటువంటిది ఎందుకు వస్తుందో ఇవి మళ్ళీ చెప్పారు మనకి. సచ్ డిసీజెస్ either arise from within the body itself as the result of inherent, or should I say indigenous or hereditary tendencies or predispositions present in the bodily tissue, or they arise as the result of the radiation or the non-radiation of the centers. Radiation or non-radiation of the centers, or వీడి యొక్క బాడీలో సరిగ్గా డిస్ట్రిబ్యూషన్ అంటే సరిగ్గా లేదు కాబట్టి, లేదా అండర్ యాక్టివిటీ, ఓవర్ యాక్టివిటీ, ఇలాంటివన్నిటి కారణాల చేత వీడికి జబ్బులు అనేటువంటివి వస్తున్నాయి. సో హెరిడిటరీ డిజార్డర్స్ ఇవన్నీ కూడా రావడానికి అంటే వీడి బాడీ చక్కగా 7 సెంటర్స్ చక్కగా అవేకన్ అయిపోతే అలా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, వీడి మీద హెరిడిటరీ ప్రభావం చూపదు. అది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి రహస్యం. తండ్రి పొందిట అంటే ప్రతి పిల్లవాడికి ఆ జబ్బు రావట్లేదు కదా. మరి మెడికల్ సైన్స్ దానికి ఇచ్చేటువంటి ఆన్సర్ ఏమిటి? ఉదాహరణకి వాడికి 4 పిల్లలు ఉంటే ఒకడికే వస్తుంది జబ్బు, మిగిలిన అంటే అది కాదండి హార్మోన్ ఇదేంటి ఇవి వేస్తాం మనం, జీన్స్. ఈ జీన్స్ క్రోమోజోమల్ ఇది వేస్తాం మనం, మండల్స్ లాస్ ఇవన్నీ వేస్తుంటాం మనం. వేసి వీడికి అది వచ్చింది కాబట్టి, ఆ క్రోమోజోమ్ వచ్చింది కాబట్టి వీడికి మాత్రమే జబ్బు వచ్చిందండి, వీడికి ఎక్స్ట్రా క్రోమోజోమ్ వచ్చింది కాబట్టి వీడికి జబ్బు వచ్చింది. సో ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం, బాగుంది, కరెక్టే. వీడికి ఎందుకు ఎక్స్ట్రా క్రోమోజోమ్ వచ్చింది, వీడికి ఎక్స్ట్రా క్రోమోజోమ్ రాకపోవడానికి కారణం ఏమిటి, ఆ ఎక్స్ట్రా క్రోమోజోమ్ వీడి బాడీ అట్రాక్ట్ చేయడానికి కారణం ఏమిటి, కొంచెం హయ్యర్గా మనం వెళితే. సో వీడు యొక్క స్టేటస్ ఆఫ్ మైండ్ అండ్ స్టేట్ ఆఫ్ ఆస్ట్రల్ ఇవి వీడి యొక్క హెరిడిటరీ టెండెన్సీస్ అంటే ఎక్స్పోజ్ అవ్వడానికి, ఎక్స్ప్రెషన్లోకి రావడానికి కారణంగా ఉంటారు. వీడి యొక్క 7 సెంటర్స్ చక్కగా అవేకన్ అయిపోతూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఈ హెరిడిటరీ టెండెన్సీస్ బాడీలో మొలకెత్తడానికి అవకాశం లేకుండా వీడు సాధకుడుగా చక్కగా నిలుస్తాడు. అది ఇచ్చినటువంటి మనకి ఇక్కడ పాయింట్. అందుగురించి హెరిడిటరీ డిజార్డర్స్ మనం అవాయిడ్ చేయొచ్చా అటువంటి ప్రశ్నకి మనం ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే చక్కగా అవాయిడ్ చేయొచ్చు. చక్కటి సాధన ఉంది నాయన, ఈ సాధన చక్కగా చేసుకుంటూ వస్తే ఈ 7 సెంటర్స్ మనలో అవేకన్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటే, అంటే వీటి సాధన కొంచెం చక్కగా స్పీడప్ చేయండి. కొద్దిగా సాధన పాయింట్స్ తెలిసాయి కదా, స్పీడప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు వీడు ఈ హెరిడిటరీ డిసార్డర్స్ ఏవి వీడి జోలికి రావు. అది ఇక్కడ which work through the nadis, they can also arise as a result of external impacts or contacts. ఇదే పాయింట్ మనం హోమియోపతిలో ఏమని చెప్తాం అంటే, హెరిడిటరీ డిసార్డర్స్ మనం హోమియో మందులు తీసుకుంటూ ఉంటే మనం రాకుండా మనం కాపాడవచ్చు అంటే కాపాడవచ్చు. తండ్రికి అవేవో జబ్బులు ఉన్నాయి, ఇప్పుడు కుమారుడికి అవి వచ్చేసే అవకాశాలు ఉంటాయి కదా. మనం హోమియోలో మనం సిస్టమేటిక్ ట్రీట్మెంట్ అంటే మనం చక్కగా ఇచ్చామంటే కుమారుడికి ఆ జబ్బులు రాకుండా మనం కాపాడవచ్చు. ఎందుచేత అంటే ఇక్కడ ఇదే పాయింట్, వాడి యొక్క సెంటర్స్ అండ్ వాడి యొక్క ఆస్ట్రల్ అండ్ మెంటల్ ప్లాన్స్లో ఉండేటువంటి జబ్బులు అక్కడ చేరకుండా ఉండేటువంటి యొక్క ట్రీట్మెంట్ వీడు హోమియోపతిలో ఇవ్వగలుగుతాడు. అందుచేత ఏమవుతుందంటే హెరిడిటరీ టెండెన్సీస్ బాడీలోకి దిగకుండా వీడు కాపాడగలుగుతారు. ప్రొవైడెడ్ ఓన్లీ మందులు తీసుకుంటే మనం ఎలా అయితే మనం హోమియోగా మనం మందులు తీసుకుంటే మనం అదే చెప్తాం, ఇక్కడ కూడా అదే చెప్తాం. కేవలం మందులు మాత్రమే స్వీకరిస్తే ఏమీ ఉపయోగం ఉంటుంది. దాంతోపాటు వీడు సాధన అటువంటి చేయాలి. అందు గురించి మన డిస్పెన్సరీకి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ప్రేయర్కి పిలుస్తాం, ప్రేయర్కి కూర్చోడతాం,
ఏదో గురు పూజలు కూర్చోబెడతాం, ఇలా ఇవన్నీ మనం చేస్తాం. ఎందుకంటే వాడి యొక్క 7 సెంటర్స్లో ఈ సాధన అంటున్నది వాడికి జరగాలి. అది వాడు చేస్తేనే అది జరుగుతుంది. మనం చేస్తే మనం ఎంతవరకు మనం మెడిసిన్ వరకు మనం వేస్తాం, వాడి గురు పూజలకు రమ్మని వరకు మనం పిలుస్తాం, రావడం వాడి పని. సో వాడికి ఆ సెంటర్స్, ఆ కోశాలు శుభ్రపడిన తర్వాత వాటిని శుభ్రంగా ఉంచుకోవడం వాడి పని. శుభ్రపడిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ బురదలో వాడు ముంచుకుంటున్నాడు అనుకోండి, మీరు ఎంత క్లీన్ చేస్తున్నా అది ఎలా అవుతుంది, అదన్నమాట వేస్తాం. Through the nadis, they can also arise as a result of external impacts or contact, which work through the nadis అన్నారు. They can also arise as a result of external impacts or contact, అది such as infectious or contagious diseases and epidemics. అది ఈ ఇన్ఫెక్షన్స్, కంటాజియస్ అండ్ ఎపిడమిక్స్ ఇవన్నీ కూడా వీడికి సోకుతున్నాయట, వాడికి సోకట్లేదుట అంటే ఒకటే ఒక కారణం, వాటిలో ఉండేటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా, ఈ ఓవర్ స్టిమ్యులేషన్, అండర్ స్టిమ్యులేషన్, అన్ఎవేకెండ్, నాన్ రేడియేటరీ, రేడియేటరీ, ఈ ఆస్పెక్ట్సే కారణాలు అని చెప్పారు మనకి. ద సబ్జెక్ట్ ఈస్ unable to resist owing to the lack of development of his centers. ఇది కరెక్ట్ కాదేమో అండి అని మీకు అనిపించితే దానికి కారణం ఏంటంటే మీలో 7 సెంటర్స్ సరిగ్గా అవేకన్ అవ్వలేదు కాబట్టి మీకు అలానే అనిపిస్తుంది అని చెప్పేశారు ఆయన. నెక్స్ట్ 10th పాయింట్. టు సమ్ అప్, డిసీజ్, ఫిజికల్ డిసేబిలిటీ ఆఫ్ ఎనీ కైండ్ except of course those due to accidents and to some extent to planetary conditions enduring epidemics of a peculiarly virulent nature such as war oft produces, and the many differing aspects of ill health can be directly traced to the condition of the center. కొన్ని ఎక్సెప్షన్స్ మాత్రం ఇక్కడ వర్తించుతాయి. ఈ ఎక్సెప్షన్స్ చేత కూడా జబ్బులు వస్తాయి. ఆ ఎక్సెప్షన్స్ తీసేస్తే చాలా వరకు జబ్బులు రావడానికి వీటిలో ఉండేటువంటి 7 సెంటర్స్లో ఉండేటువంటి డిస్టర్బెన్సెసే కారణం. ఆ ఎక్సెప్షన్స్ ఏమంటే, ఒకటి ప్లానటరీ ఎక్సెప్షన్స్, ప్లానటరీలో కొన్ని ఏర్పడేటువంటి డిస్టర్బెన్సెస్ చేత అవి భూమి మీద ప్రభావం చూపుతుండడం అనేది జరుగుతుంది. సో వాటి వలన కొన్ని జబ్బులు అనేటువంటివి మనకి చోట్లో ఏర్పడటం అనేటువంటి జరుగుతుంటాయి. అంటే ఎప్పుడైతే ప్లానెట్ ఒక లోవర్ ప్లేన్లో నుంచి హయ్యర్ ప్లేన్లోకి ఎవాల్వ్ అవ్వడం, లేదా వీటికి హయ్యర్ ఎనర్జీస్ అంటే ఈ ప్లానెట్కి అందుతూ ఉండడం, వీటి చేత ఆ ఇంపాక్ట్ మానవ జాతి మీదను అలాగే మిగిలిన వృక్ష జాతి, జంతు జాతి మీద కూడా పడుతూ ఉంటుంది. ఎక్కువగా మానవ జాతి మీద ఎక్కువ పడుతుంది. తండ్రి ఇంట్లో ఏదో పాపం బాగా బాధగా ఉన్నాడు అనుకోండి, అది తెలుసుకోగలిగేవాడు పెద్ద కూతురో పెద్ద కొడుకో ఎవడో, వాడు అరే ఏంటి నాన్నగారు వాడు ఇలా ఉన్నారు, చిన్నవాడు వాడేదో వాడు మామూలుగా ఆడుకుంటూ వాడేదో ఉంటాడు, వాడికి అంతగా వాడు అవగాహన చేసుకోలేడు. అది ఎలాగో ప్లానెట్ యొక్క ఆస్పెక్ట్ ఫస్ట్ హయ్యర్గా ఎవరి మీద పడుతుందంటే మానవ జాతి మీద ఎక్కువ పడుతుంది. ఇది కారణం, అంతకంటే ఇంకేం లేదు. To the condition of the centers as they determine the activity or the non-activity of the nadis. These in their turn affect the nervous system, making the endocrine system what it is in the individual man, and the bloodstream is responsible for this condition reaching every part of the body. Reaching every part of the body ki ఈ బ్లడ్ స్ట్రీమ్ ఒకటి కారణం ఈ జబ్బులు రావడానికి. తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్ ఒకటి, నర్వస్ సిస్టమ్ ఒకటి, ఇవి కారణాలుగా నిలుస్తాయి. నాడీస్లో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ని నాడీస్, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, బ్లడ్ స్ట్రీమ్ ఇవి కారణాలుగా నిలుస్తాయి. ఇది బేసిక్గా అవగాహన చేసుకోండి అంటున్నారు అది. సో దీంతో ఈ లెసన్ మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్లోకి మనం వెళ్తున్నాం. ఈ లెసన్ పేరు ఏంటంటే ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్పెసిఫిక్ ఏరియాస్. ఇది ఈ లెసన్. సో బేసిక్గా మనం ఇదంతా కూడా మనం ఈ చాప్టర్లో ఇవన్నీ కూడా మనం చదువుకుంటున్నాం. డిసీజెస్ డ్యూ టు ద లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్లో మనం అందులో సెకండ్ చాప్టర్ ఏంటంటే పెద్ద వాల్యూమ్, అది ఒక పెద్ద చాప్టర్గా చెప్పారు దాన్ని. డిసీజెస్ డ్యూ టు ద లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్లో డిసీజ్ ఆఫ్ డిసైపుల్స్లో మనం ప్రస్తుతం చదువుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇవాళ ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్పెసిఫిక్ ఏరియా. అది లెసన్ మనం ఈరోజు స్టార్ట్ చేసుకుంటాం. Let us now consider certain of the effects of the above facts and their effect upon the areas governed by the centers and in which disease appears. ఇవి ఏ డిస్టర్బెన్సెస్ ఎలా మన సెంటర్స్ మీద పడుతున్నాయి, అవి ఎలా డిసీజెస్కి కారణాలుగా అవుతున్నాయి, ఇది మనం తెలుసుకుందాం అంటున్నారు.
It will be apparent to you that as the energy pours through the centers via the nadis and nerves and potently affecting the glandular system and the bloodstream, the areas of the body become vitally involved and responsive. This covers, of course, the head, the throat, and the torso. So, energy pours through the centers. మనకి ఎనర్జీస్ అంటే సెంటర్స్కి అందివ్వబడి, సెంటర్స్ నుంచి నాడీస్కి అందివ్వబడి, నాడీస్ నుంచి నర్వస్ సిస్టము, బ్లడ్ స్ట్రీము, మిగిలిన గ్లాండ్స్కి, అది ఎండోక్రైన్ గ్లాండ్స్కి, బ్లడ్ స్ట్రీమ్లోకి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది కదా. ఈ ఫ్లో అవుతున్నటువంటి ఎనర్జీ, ద ఏరియా ఆఫ్ ద బాడీ బికమ్స్ వైటల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ రెస్పాన్స్. దీని చేత ఏం జరుగుతుంది, బాడీ అటువంటిది వైటల్లీ రెస్పాన్సివ్గా, అంటే వాటి యొక్క రెస్పాన్సివ్గా బాడీ రియాక్ట్ అవ్వడం అటువంటి జరుగుతుంది. అందుతున్నటువంటి ఎనర్జీకి తగ్గట్టుగా బాడీ రెస్పాండ్ అవ్వడం అటువంటి జరుగుతుంది. దిస్ కవర్స్, అఫ్ కోర్స్, ద హెడ్, ద throat, and the torso. The energy thus dispatched penetrates to every part of the physical vehicle, to every organism, and to every cell and atom. It is working of the quality of energy upon the body, which induces, stimulates, removes, or palliates disease. సో ఎనర్జీ అంటున్నది ఒక ధార లాంటిది, చక్కగా అది వీడి యొక్క 7 సెంటర్స్ ద్వారా, వీడి యొక్క నాడీస్, వీడి యొక్క నర్వ్స్, వీడి యొక్క ఎండోక్రైన్స్, వీడి యొక్క బ్లడ్ స్ట్రీమ్ ద్వారా మొత్తం వీడిలో ఉన్నటువంటి ప్రతి కణమునకు ఎనర్జీ అటువంటిది డిస్ట్రిబ్యూట్ అవుతోంది. ఈ ఎనర్జీ అటువంటిది డిస్ట్రిబ్యూట్ అవ్వడం ఒకటి కాకుండా, దీంట్లో టు ఎవ్రీ ఆర్గానిజం అండ్ ఎవ్రీ సెల్ అండ్ ఆటమ్, ఇట్ ఈస్ వర్కింగ్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ అపాన్ ద బాడీ, విచ్ ఇండ్యూసెస్, స్టిమ్యులేట్స్, రేడియేట్స్ ఆర్ పాలియేట్స్ డిసీజ్. ఇది ఆ ఎనర్జీ అన్నది అక్కడ ఫ్లో అవుతుండడం చేత, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి ప్రతి కణమునకు వెళుతూ ఉండడం చేత మనకి, అంటే మన హోమియోపతి ఇది దగ్గరగా ఉన్నాయి. దయచేసి జాగ్రత్తగా హోమియో పాఠాలు కూడా మనం త్వరలో స్టార్ట్ చేసుకున్నాం ఖచ్చితంగా. నేను హోమియోపతిను ఇది 2 సైన్సెస్ చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇది చెప్తున్నప్పుడు అది వచ్చేస్తుంది. ఆ పాయింట్స్ కూడా త్వరలో మనం హోమియో క్లాసెస్ కూడా పెట్టుకుందాం. సో ఈ ప్రాణశక్తి అనేటువంటిది హోమియోలో చాలా చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ ప్రాణశక్తి మనలో ప్రవహించుతూ అన్ని దేహ భాగంలోకి ప్రాణశక్తి యొక్క ప్రవహించడం చేత ఆ కణములో కూడా ఆరోగ్యం అంటున్నది మెయింటైన్ అవుతుంది. ప్రాణశక్తి పలానా కణములోకి చక్కగా వెళ్ళట్లేదు కాబట్టి అక్కడ జబ్బు అనేటువంటిది వస్తుంది అంటున్నది మనం చక్కగా చెప్పుకుంటాము హోమియోలో థియరీ. సో ఇక్కడ పాయింట్స్ మనకి చెప్తున్నారు. దిస్ కవర్స్, ఆఫ్ కోర్స్, అది quality of energy upon the body, which induces, stimulates, removes, or palliates. I am not here referring to the 3 major indigenous diseases, if I may call them that: cancer, syphilis, and tuberculosis. ఈ 3 డిసీజెస్ కాకుండా జనరల్గా డిసీజ్ అనేటువంటి రావడానికి కారణాలుగా నిలుస్తుంటుంది. With this I will deal later because they are planetary in scope, present in the substance of which all forms are made, and are responsible for producing a host of lesser diseases which are sometimes recognized as affiliates but are frequently not so known. Affiliates and not so known. సో ఈ 3 జబ్బులు కొంచెం ప్రత్యేకంగా చక్కగా మనం చదువుకోవాలి. మనకు చెప్తారు ఇంకా ఏంటంటే, ఒకటి క్యాన్సర్, ట్యూబర్క్లోసిస్, తర్వాత సిఫిలిస్. 3 జబ్బుల గురించి చాలా వివరంగా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనకి క్యాన్సర్ అనేటువంటి చాలా ఎక్కువగా జనాల్లో, ఫ్యామిలీస్లో అలా క్యాన్సర్స్ అలా వచ్చేస్తుంది. ట్యూబర్క్లోసిస్ కొంతవరకు అరికట్టాం అన్నట్టుగా అనుకుంటుంటే క్యాన్సర్ అనేటువంటిది విపరీతంగా వచ్చేస్తుంది. వాటికి సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్నీ కూడా మనకి ఈ గ్రంథంలో మనకి ఇచ్చారు, అవన్నీ కూడా చదువుకున్నాం మనం. These diseases, which are loosely called mental diseases and which are related to the brain, are little understood as it. వీటిని ఏమన్నారంటే, ఈ డిసీజెస్ని మెంటల్ డిసీజ్ అంటారు. అండ్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద బ్రెయిన్ ఆర్ లిటిల్ అండర్స్టూడ్ యాజ్ ఇట్. సో వీటిని మెంటల్ డిసీజెస్ అని అన్నారు. ఏంటి మెంటల్ డిసీజెస్ అంటే, విచ్ ఆర్ రిలేటెడ్ టు ద బ్రెయిన్ అని అన్నారు. అంటే మెంటల్ డిసీజెస్లో బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్ కొన్నే. వీడు ఉదాహరణకి బ్రెయిన్కి సంబంధించిన జబ్బుల్ని మాత్రమే మెంటల్ డిసీజ్ అనుకోకూడదు. ఈ జబ్బులు ఇప్పుడు ఏవైతే చెప్పారో ఇవన్నీ రావడం, ఇవన్నీ కూడా మెంటల్ డిసీజెస్. ఎందుకు మెంటల్ డిసీజెస్? హోమియోలో దీన్ని చక్కటి థియరీ ఇస్తారు. ఏమని చెప్తారు?
వీడి యొక్క మైండ్ సెటప్ ఈ రకంగా ఉంది కాబట్టి వీడికి ఈ జబ్బులు వస్తున్నాయి అంటే థియరీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందు గురించి ఆ జబ్బుల్ని ఫిజికల్గా మనం ఏవైతే మనం పేర్లు పెడుతున్నామో సిఫిలిస్ అని ఇవన్నీ పేర్లు పెడుతున్నామో నిజానికి అవన్నీ మెంటల్ డిసీజెస్. మైండ్ సెటప్లో వాడికి డిసీజ్ అంటుంటుంది ఉంది కాబట్టి ఫిజికల్గా ఒకనొక రోజు వాడికి సిఫిలిస్ అనేటువంటిది వస్తుంది అంటే చెప్తాం. అది చెప్తున్నారు. There was very little mental trouble in the last root race, the Atlantean. The mind nature was then present and little stimulation was conveyed through mental levels via the head center to the pineal gland and the brain. There was very little eye trouble either and no nasal difficulties for the Ajna center when was unawakened and the third eye rapidly becoming inactive. సో ఇక్కడ జరుగుతున్నటువంటి పాయింట్ ఏమిటంటే మనలో ఈ అట్లాంటియన్ టైంలో ఈ మెంటల్ ట్రబుల్స్ అంటే చాలా తక్కువగా ఉంటాయి. ఎట్లా అంటే కనుక ఆ టైంలో ఈ మైండ్ నేచర్ వాజ్ దెన్ ప్రెసెంట్. ఫిజికల్ యాస్ట్రల్గా ఉండేవాడు. ఇది నా స్థలం, ఇది నీ స్థలం, వాడి స్థలం నేను వాడికి తెలియకుండా ఎలా కొట్టేయను, ఇలాంటి భావాలు ఏవి వాళ్ళకి అప్పుడు లేవు. అందరూ ఉంటూ ఉండేవారు అంతే. వాడికి నచ్చింది వాడి ఆహారం, ఎదుటివాడి ఆహారం వీడు తీసేసుకోవడం, వీడు నచ్చలేదు అక్కడ పడేసుకోవడం, ఇలాంటిది ఏదో బిహేవియర్ ఉండేది. కానీ ఈ మైండ్ నేచర్ ప్రస్తుతం వాడుతున్నటువంటి మైండ్ నేచర్ అప్పుడు లేదు. సో దానివల్ల ఏం చెప్తున్నారు మనకి, దేర్ వాజ్ వెరీ లిటిల్ మెంటల్ ట్రబుల్ ఇన్ ద లాస్ట్ రూట్ రేస్, ది అట్లాంటియన్. ది మైండ్ నేచర్ వాజ్ దెన్ ప్రెసెంట్ అండ్ ద లిటిల్ స్టిమ్యులేషన్ వాజ్ కన్వేడ్ త్రూ మెంటల్ లెవెల్స్ వయా ది హెడ్ సెంటర్ టు ద పీనల్ గ్లాండ్. సో దానివల్ల ఏమైందంటే కనుక లిటిల్ స్టిమ్యులేషన్ అంటే ఈ పీనల్ గ్లాండ్కి సంబంధించినటువంటి స్టిమ్యులేషన్ చాలా కొద్దిగా ఉండేది, అంటే ఉండి లేనట్టుగా ఉండేది మ్యాన్లో. అండ్ ది బ్రెయిన్, దేర్ వాజ్ వెరీ లిటిల్ ఐ ట్రబుల్ ఎయిదర్. అలాగే ఐ ట్రబుల్స్ కూడా చాలా తక్కువగా ఉండేవి అప్పుడు. సో ఇందాక చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే మెంటల్ నేచర్ అంటే చాలా తక్కువగా అంటే మోస్ట్లీ అనేవేకండ్గా ఉండేది మైండ్ నేచర్. అనేవేకండ్గా ఉండేది కాబట్టి వాళ్ళల్లో ఈ మైండ్ నేచర్ తోటి వీడి యొక్క పీనల్ గ్లాండ్ స్టిమ్యులేట్ అవ్వబడటం, వీడి ఒక హెడ్ సెంటర్ ఇవన్నీ స్టిమ్యులేషన్ అంటే చాలా తక్కువగా ఉండేది అప్పట్లో. హెడ్ సెంటర్ చక్కగా విచ్చుకొని అట్లాంటి అంటే పని చేయడం అంటే చాలా తక్కువగా ఉండేది. ఆ పాయింట్ చెప్తున్నారు. మిగిలిన పాయింట్ ఆజ్ఞా సెంటర్ గురించి పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో మనం జాగ్రత్తగా చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహిం మహేశా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.